ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే పరమేశ్వరమాశ్రయే. యస్మాత్ సంజాయతే కృష్ణం యత్ర చైవ ప్రళీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే విష్ణవే కూర్మరూపిణే. విశేషమైన అంశం ఇక్కడ సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం సగచ్చతి. జయధ్వజుని వృత్తాంతాన్ని ఎవరు శ్రద్ధాభక్తులతో వింటారో వాడు సర్వపాపం నుంచి బయటపడి విష్ణులోకాన్ని పొందుతాడు సుమా అని ఘట్టం చెప్పారు. అలాంటి మరొక అద్భుతమైన ఘట్టాన్ని వివరించబోతున్నారు ఇక్కడ. ఇలా వంశం కీర్తి చూపిస్తున్నారు. ఇది ఇలా పురూరవ ఇలా వచ్చినటువంటి వంశంలో యదువు తర్వాత హైహయుడు అలా వచ్చారు కదా. అలా యదువంశం విస్తరిస్తూ ఉండగా క్రమక్రమంగా కొంతకాలానికి ఆ యదువంశంలో వసుదేవుడనే మహానుభావుడు ఆయనకి సాక్షాత్ నారాయణుడు పుత్రుడిగా కలిగాడయ్యా. ఆ నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటూ కృష్ణ పరమాత్మ కథని ఇక్కడ చాలా విశేషంగా అంటే క్లుప్తంగా ఉంటాయి. క్లుప్తంగా చెప్పిన దానిలో వాక్యాల్లో సారం పెడతారండి. అది విశేషంగా అంటున్నాను ఇక్కడ. ఆ కృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన వృత్తాంతాన్ని చాలా విశేషంగా చెప్పారు. ఆయన బృందావనంలో సంచరించడం, గోపికల్ని అనుగ్రహించడం ఇత్యాదులన్నీ కూడా అసలు ఆయన యొక్క పుట్టుకకి ఆయనే ప్రణాళిక వేయడం, అంటే తానక్కడ దేవకీ తనడుగా పుట్టడం, యోగమాయ ఎక్కడ అవతరించడం, ఇవంత కథంతా క్లుప్తంగా చెప్తాడు. అత్యంత క్లుప్తంగా, విస్తారంగా కూడా లేదు. ఎక్కడ విస్తరిస్తాడో వ్యాసుడికే తెలియాలి. ఆయన విస్తరించింది మనం చెప్పుకుంటున్నాం, కానీ అది వదిలేసి ఇది చెప్పేమని కాదు. ఆయన క్లుప్తం చేస్తాడు, నామమాత్రంగా చెప్తాడు అక్కడ. లేదంటే ఇంకా వినాలనుందంటే నా భాగవతం చదువు అంటాడు. అక్కడ మొత్తం విస్తరించారుగా మళ్ళీ ఇక్కడ ఎందుకు అది చదువుకుంటాడు ఇక్కడ. అలా చెప్తారు, అలా రుచి చూపిస్తారు మెరుపులాగా. తర్వాత వెళ్ళిపోతున్నాడు. తర్వాత వెళ్ళిందే నేను చెప్తున్నాను, అవి వదిలేసి కాదు. యదువంశ కృష్ణకీర్తి వర్ణనం దీని పేరే. యదువంశంలో ఉద్భవించిన కృష్ణకీర్తి వర్ణనం అధ్యాయం పేరు అంత గొప్పగా. పైగా ఆ కృష్ణ పరమాత్మ అవతరించి ధర్మ ప్రతిష్టాపన చేసినటువంటి మహానుభావుడు ద్వారకలో పాలన చేస్తున్నాడు. స్వేచ్ఛయాప్యవతీర్ణోసౌ కృతకృత్యోపి విశ్వసృక్. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన అవతారం కర్మ వల్ల వచ్చింది కాదు. మన స్వేచ్ఛగా పుట్టలేదు, కర్మ కొద్దీ పుట్టాం. ఈశ్వరుడు స్వేచ్ఛగా పుట్టాడు, అంటే అవసరం లేదు ఆయనకి. కానీ స్వ ఇచ్ఛయా తన ఇచ్ఛతో అవతరించాడు. పైగా అవతరించక చేయాల్సింది పొందాల్సింది ఆయనకి లేదు. ధర్మప్రతిష్ఠ చేస్తాడు కానీ ధర్మప్రతిష్ఠ చేయవలసిన అవసరం లేదు ఆయనకి. అది తెలుసుకోవాల్సింది. మరేమిటి? ఈశ్వరుడు కృత్యం కనుక చేస్తున్నాడు, కర్తవ్యం అని కాదు, అది కృత్యం. అది ఇక్కడ రెండుకి తేడా ఉంది. మన కర్తవ్యాలు చేయకపోతే తరించం, చేసి తీరాలి. ఈశ్వరుడికి అవసరమే లేదు. ముక్తి కావాలా, పుణ్యం కావాలా, పాపం పోవాలి, ఏమీ లేవు కదా. మరి ఎందుకు అంత పని చేశాడు? విశ్వసృక్, అంతే కారణం. విశ్వాన్ని సృజించాడు కనుక దాని వ్యవస్థ నిలబెట్టడం కోసం చేశాడు. అలాంటి ఆయన యోగులందరూ ఆశ్రయించి ఒక మహా ఆశ్రమానికి వెళ్ళారు. అది సామాన్యమైనది కాదు, గొప్ప తపోభూమి. అక్కడే అనేక మంది మహర్షులు తపస్సును ఆచరించారు. అలాంటి చోటుకి ఆయన పనికట్టుకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే చచార స్వాత్మనోమూలం బోధయన్ పరమేశ్వరం, ఆత్మమూల తత్వాన్ని బోధించడానికై అని వెళ్ళాడు అక్కడికి. స్వాత్మనోమూలం, తనకు మూలమైన, తనకు మూలం ఏంటి? కృష్ణునికి మూలం ఏంటి? కృష్ణునికి మూలం ఏంటయ్యా? తానే మూలం, మరొకటి కాదు. తనకు తానే మూలం అంటే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనకు బోధించడానికి వెళ్ళాడు ఆయన అన్నాడు ఇక్కడ. అది చెప్పే తీరు అంతగా. ఎక్కడికి వెళ్ళాడంటే ఆశ్రమంతో ఉపమన్యోర్వై మునీంద్రస్య మహాత్మన, ఉపమన్యు మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఈ వృత్తాంతం భారతంలో చాలా విస్తారం ఉంటుంది. అది కూడా అంత విస్తరించకుండా అక్కడ విస్తారమైతే ఇక్కడ సారంగా చూపిస్తున్నాడు. ఎంత అందంగా ఉన్నది అంటే ఆశ్రమం అంతా నానాద్రుమలతాకీర్ణం నానా పుష్పోపశోభితం ఋషీణాం ఆశ్రమైర్జుష్టం వేదఘోష నినాదితం. వేదఘోషలతో నినదిస్తూ అనేక రకాల జంతువులతో ఉంటూ, అక్కడ క్రూర జంతువులు కూడా సత్వగుణంతో సాధువుగా ఉన్నాయి, వైరరహితంగా. అలాంటి భవ్యమైన ఆశ్రమంలోకి వెళ్ళాడు. ఋషులందరూ ఆశ్రయించినటువంటి ఆశ్రమం. వెళ్ళినవాడు ఎలా వెళ్ళాడు? శంఖచక్ర గదాపాణి శ్రీవత్సాంకిత లక్షణ. కొంచెం జాగ్రత్తగా భారతం చదివితేనండి కృష్ణు గురించి వర్ణిస్తూ చతుర్భుజ అంటుంటాడు ఇక్కడ. ఎందుకు అలా చెప్పాడంటే ఎన్ని మార్లు చతుర్భుజాలు తిరిగట్టు కృష్ణుడు. అది కృష్ణావతారం మామూలు కాదు, అది మళ్ళీ ఆవేశం వస్తే ఆగదు. అది అలా సంచరించాడు ఆయన సంపూర్ణమైన తన విష్ణుతత్వాన్ని చూపిస్తూ.
పైగా అనేక రకాల ఆరామాలతో ఉన్నది, దేవతాయతనములతో ఉన్నది ఆశ్రమం. ఆరామైర్వివిధైర్జుష్టం దేవతాయతనే శుభై ఋషిభి ఋషిపుత్రైశ్చ మహామునిగణైస్తథా. ఈ వర్ణన వింటూ ఉంటే మనం ఆ వాతావరణంలోకి ప్రవేశించిపోవాలి. అలాంటి ఆశ్రమాలు ఈ కలికాలంలో కనబడతాయండి. ఋషులతో, ఋషిపుత్రులతో, మహామునులతో సేవించబడుతున్నది. వేదాధ్యయన సంపన్నులు, అగ్నిహోత్రీకులు, యోగులు, ధ్యాన నిరతులు, అంటే రకరకాల సాధనలు చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఒకే రకమైన సాధన కాదు. కొందరు అగ్నిహోత్రాలు చేస్తున్నారు, కొందరు వేదాధ్యయనం చేస్తున్నారు, కొందరు యోగ స్థితిలో ఉన్నారు, కొందరు ధ్యాన నిరతులు ఉన్నారు, కొందరు నాసాగ్రన్యస్తలోచన. న్యాసాగ్రన్యస్త అంటే ముక్కు కొనపై దృష్టి పెట్టి ఉన్నటువంటి వారు. ఇలా అనేక రకాలైనటువంటి వాళ్ళు. చుట్టూ అనేక నదులు ప్రవహిస్తున్నాయి. చిన్న చిన్న నదులు మొదలుకొని మహానదుల వరకు ఆశ్రమం చుట్టూ ప్రవహిస్తున్నాయి. అది నదీభిరభితోజుష్టం జాపకై బ్రహ్మవాదిభి. జపపరాయణలో కొంతమంది, బ్రహ్మవాదులు మరికొంతమంది. బ్రహ్మవాదులు అంటే నిరంతరం బ్రహ్మచర్చ చేసేవారు, పరబ్రహ్మచర్చ చేసేవారు. ఇలాంటి వాటితో ఉన్నటువంటి సేవితం తాపసై పుణ్యై ఈశారాధన తత్పరై, అలాంటి వారితో ఉన్నటువంటి భవ్యమైన క్షేత్రం అది. పైగా గంగా భగవతి నిత్యం, గంగాదేవి నిరంతరం అక్కడ ప్రవహిస్తుంటుంది. అలాంటి పవిత్రమైన చోటుకు వెళ్ళి అక్కడున్న మహానుభావుడైనటువంటి ఉపమన్యు మహర్షికి నమస్కారం చేశాడు. ఆయన ఒక్కసారి ఈయనకి నమస్కారం చేసేట. ఎందుకంటే వచ్చినవాడు సామాన్యుడు కాడు. జగద్యోనిం శంఖచక్ర గదాధరం, జగత్తికి కారణమైన శంఖచక్ర గదాధరుడైనటువంటి యోగినాం పరమం గురు, యోగులకు కూడా పరమ గురువైన మహానుభావుడు ఆయన ఈయనకి నమస్కారం చేస్తే ఆయన ఆశ్చర్యపోయి అంటున్నాడు, ఆయన నువ్వెవరువయ్యా? పైగా చుట్టూ ఋషులతో చెప్తున్నాడు, ఈయన ఎవరు? అయమేవ అవ్యయ స్రష్ట సంహర్త చైవ రక్షక. ఈయన అవ్యయుడు, సృష్టిస్థిలై కారకుడు, అమూర్త మూర్తిమాన్ భూత్వా, ఏ మూర్తి లేనివాడు, ఈ మూర్తి స్వీకరించినవాడు. ఎందుకు ఇలా వచ్చాడంటే మునీన్ ద్రష్టం ఇహాగత, ఈ మునులందరినీ చూసి అనుగ్రహించడం కోసం వచ్చాడు ఆయన. అంతేగాని ఆయన అనుగ్రహం పొందడం కోసం కాదు, మనకు అనుగ్రహం ఇవ్వడానికి వచ్చాడు. ఈయన ఏష ధాత విధాత చ సమాగచ్చతి సర్వగా. ఈయన ధాత విధాత, ఈ సృష్టిని ఏర్పరిచినవాడు, సృష్టి విధానాన్ని ఏర్పరిచినవాడు. ఆయన సమాగచ్చతి, చక్కగా ఇక్కడికి నడిచి వచ్చాడు. అన్ని చోట్ల ఉన్నవాడు, మాట చెప్పడం. సమాగచ్చతి సర్వగా, అంతటా ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడు. చూసావా? అనాది అక్షయ అనంత మహాభూతో మహేశ్వర. ఈయన మహాభూతము తెలుసా? ఏకో విష్ణు మహద్భూత పృథగ్భూతాన్యనేకశ, అది మహాభూత మహేశ్వర. ఇలా తెలుసుకుని వాళ్ళందరూ నమస్కరించారు. ఋషులు, ఉపమన్యువు కూడా నమస్కరిస్తే వాళ్ళ మాటలన్నీ విన్నాడు. ఎవరు? గోవింద. గోవిందుడి మాటలు విన్నవాడే వాళ్ళందరికీ తాను నమస్కారం చేశాడు. దేవకీ సూర్యుడైనవాడు. పైగా ఆ క్షేత్రంలో ఉన్న పుణ్యనదుల వద్దకు వెళ్ళి దేవర్షి పితృతర్పణం చేశాడు మహానుభావుడు. ఆయనకి తండ్రి ఎవడండి? ఆయనకి తాత ఎవరు? ఆయన కూడా పితృతర్పణాదులు చేశాడు. చేయవలసిన వాళ్ళే మానేస్తున్నారు, చేయక్కర్లేని వాడు చేశాడు. ఎందుకంటే అక్కర్లేపని చేస్తానయ్యా అని అన్నాడు ఆయనే. యద్య దాతరితి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే. అది 4 ఉపనిషత్తులు చదివినట్టే తండ్రికి తద్దినం పెట్టడం మానేస్తాడు వాడు. మేము కర్మలు దాటిపోయామండి. కానీ వాళ్ళు మనవుడు పుడితే మాత్రం పరిగెత్తుకెళ్తాడు ఇక్కడ నుంచి. ఇలాంటి వాళ్ళు అలాంటి మాట్లాడచ్చండి. ఎక్కడున్నాం దానికి తగ్గట్టు మాట్లాడాలి. అందుకే తర్వాత వస్తుంది, వ్యాసుడే చెప్తాడు, కలికాలంలో వేదాంతం చెప్పి అందరూ భ్రష్టుని చేస్తాడన్నాడు వ్యాసుడు. నేనలే, నీకు వినిపిస్తా వాక్య యథాతథంగా, ట్రాన్స్లేషన్ కాదు, ఒరిజినల్ ఉన్నాయి అవన్నీ కూడా. మొత్తానికి ఆ జనార్దనుని వీళ్ళు ఆనందంగా ఆరాధన చేసి ఆ జనార్దనుడు తను చేయవలసిన పనులన్నీ చక్కగా చేసుకుని, పైగా సమీక్ష వాసుదేవంతం, పైగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా దృష్టంతో ఈయన మీదేట, అంత సాధకులు కూడా చూస్తున్నారు. పైగా శాంగ శంఖ అసిధారిణం, వివిధ ఆయుధములు ధరించున్నవాడు, నిశ్చలుడి ఉన్నాడు. అలాంటి ఆయన్ని వీళ్ళందరూ నమస్కరిస్తూ ఉంటే ఆయన జటాచీరధనం శాంతం నమామ శిరసామునిం భస్మోద్ధూడిత విగ్రహం, భస్మధారణ చేసి జటలు దాల్చి నారచీర ధరించి శాంతము మూర్తీభవించినట్లున్నటువంటి ఉపమన్యు మహర్షికి పాద నమస్కారం చేసి నమస్కారం పాదాలపై పడి ఆయనకు అంజలిస్తూ నమస్కరించగానే వెంటనే నేను ఆసనం కూర్చోవయ్యా, వచ్చే మమ్మల్ని అనుగ్రహించావు, నువ్వు చేసుకోవాల్సిన చేసుకున్నావు, రా కూర్చో. ఆసనే వాసయామాస యోగినాం ప్రథమాతిథి ఉవాచ వసాం. పైగా మాటపడి జగజ్జోనిం పరంపదం ఈ శబ్దంలో వాడుతున్నాడు. అలాంటి వారికి ఆసనం ఇచ్చి విష్ణుం అవ్యక్త సంస్థానం, ఎక్కడుంటాడో తెలియనివాడు అవ్యక్త సంస్థానం, అవ్యక్త తత్వంలో ఉన్న విష్ణువుని
శిష్యభావేన సంస్థ శిష్యుల్లో కూర్చున్న విష్ణువుని స్వాగతం తే హృషీకేశ, ఏ హృషీకేశ నీకు స్వాగతం. సఫలాని తపాంసి నహ, ఇన్నాళ్ళు మేము చేసిన తపస్సులు సఫలములయ్యే అన్నాడు ఆవిడ ఉపమన్యు. యత్ సాక్షాత్ ఏవ విశ్వాత్మా మద్గేహం విష్ణు ఆగత, ఎవడు సాక్షాత్ విశ్వరూపుడో ఆయన నా ఇంటికి వచ్చాడయ్యా. ఎందుకంటే నిన్ను చూడడం అనేది త్వాం నపశ్యంత మునయ యతంతోపిహ యోగిన, ఎంతమంది యోగులు ఋషులు తపస్సులు చేసినా చూడలేని పరతత్వము తనంత తాను నా ఇంటికి వచ్చిందంటే నా భాగ్యం ఇది అని అనగానే దేవకీసుతుడు ఇలా మాట్లాడుతున్నాడు. భగవన్ ద్రష్టుమిచ్చా, ఎందుకు వచ్చేవయ్యా అంటే నాకు ఒక కోరిక ఉందయ్యా, శివుణ్ణి చూడాలిందయ్యా, ఇది ఆయన చెప్పినటువంటి కోరిక. అందుకు వచ్చానన్నాడు. గిరీశం కృత్తివాససం, అందుకు నీ వద్దకు వచ్చాను అనగానే ఒక్క నవ్వు నవ్వి నువ్వు ఈ మాట్లాడడం అంటే అయ్యా, ఈ మాట ఏమైనా బాగుందా, నువ్వు శివుణ్ణి చూడాలనుకోవడం ఏంటి, నీకు ఆయన వేరా, నువ్వు అనుకుంటే చూడలేవా, సులభంగా చూడగలవు. అయితే శిష్యుడు భగవంతుడిని చూడాలనుకున్నవాడే ఉత్తమ శిష్యుడు అవుతాడు. కనుక నీ శిష్య లక్షణం చెప్పడం కోసం నువ్వు అలా మాట్లాడేవు అంతే తప్ప నీకు ఆయన చూడాలనుకోవడం ఏంటయ్యా, సంకల్ప మాత్రం చేత శివుడు నీ ముందుంటాడు. అయినా నువ్వు ఇలా అడిగేవంటే నువ్వు కేవలం అవతార మర్యాదను చూపించడానికి అడుగుతున్నావు. ఎందుకంటే తల్లిదండ్రులు అవసరం లేని వాడివి ఫలానా తల్లిదండ్రులకు పుత్రుడిని అని చెప్తావు, గురువు అవసరం లేని వాడివి సాందీపుని శిష్యుడిని అంటావు. అలాంటిది నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మీ శిష్యుడిని అంటున్నావంటే నువ్వు అన్న మేము నమ్మేస్తామే ఏమిటి ఇక్కడ, ఇంకా అంత మాయలేదులే. అయితే ఒకటి, నీ మర్యాద నువ్వు పాటించినప్పుడు దాన్ని గౌరవించవలసిన బాధ్యత మాకుంది. ఇక్కడ ఈ చోటు చాలా గొప్పది సుమా, దీనికి చాలా శక్తి ఉందయ్యా. ఎందుకంటే ఇక్కడ అనేక మంది తపస్సు చేశారు. ఒక్కడ చెప్పాలంటే శివుణ్ణి చూడాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే తపస్సు చేశారు. తెలుసుకో, ఇక్కడికి వచ్చి తపస్సు చేసిన వాళ్ళలో వశిష్ఠుడు, యాజ్ఞవల్క్యుడు, ఇంకా అనేక మంది పేర్లు చెప్తారు. ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడే వచ్చి తపస్సు చేసి శివసాక్షాత్కారం పొందినటువంటి వారు. ఇక్కడే భృగు మహర్షి తపస్సు చేశాడు, ఇక్కడే శుక్రుడు తపస్సు చేశాడు, ఇక్కడే పతంజలి తపస్సు చేసిన చోటు ఇది. ఇలా అనేక మంది తపస్సు చేసిన ఈ చోటుకు నువ్వు వచ్చావు అంటే ఇంతమంది తపస్సు చేసి శివుడిని చూసిన చోటుకు ఆయన వచ్చాడు అంటే ఆ చోటు గొప్పతనం చాటడానికి వచ్చాడే తప్ప ఆ చోటుకు వస్తేనే శివుడు వస్తాడని ఆయనకు అక్కర్లేదు. అది ఇక్కడ ఇలా వచ్చిన వాడివి అని చెప్తూ నువ్వు తపస్సుతో రుద్రుడిని ఆరాధిస్తే కనబడతాడు, నువ్వు అడిగేవి కనుక చెప్తూ నీకు తెలియందా అంటూ శివదీక్ష నీకు ఇస్తున్నాను అంటే దీక్షనిచ్చాడు. అప్పుడు శివదీక్ష స్వీకారం చేశాడు. అంటే ఎంత గొప్పవాడైనా గురువుని ఆశ్రయించి దీక్షా స్వీకారం చేసి సాధన చెయ్యాలని మనకు చెప్పడానికై ఉపమన్యువుని ఆశ్రయించాడు. ఇది ఆశ్రయ విధానం, దీక్షా విధానం. అలాగా ఆయన వెళ్ళి తపస్సు చేసి బహుకాలం తపస్సు చేస్తే వ్యోమ్ని అక్కడున్న మహాకాశంలో మహేశ్వరుడు దర్శనమిచ్చాడు. ఎలా ఉన్నాడో ఇక్కడ వివరిస్తున్నాడు చూడండి. కిరీటినం గదినం చిత్రమాలం పినాకినం శూలినం దేవదేవం శార్దూల చర్మాంబర సంవృతాంగం దేవ్యా మహాదేవమసౌ దదర్శ. ఈ సాక్షాత్కారం ఒకటి వర్ణన కాదు, శ్రద్ధగా వింటే మనకి సాక్షాత్కారమే. ఎలా కనబడ్డాడు, పైగా మీరు పురాణాలు ఇదిగో పరిశీలన చేయవచ్చు. సాధన చేసిన భక్తుడికి కనబడ్డ భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనబడతాడు తప్ప అన్నీ ఒకటి కాదు. అదేదో ఉంది ఇక్కడ. ఈయనకి కనబడ్డవాడు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నాడు. కిరీటము దాల్చి ఉన్నాడు, గద ఒక చేత్తో పట్టుకున్నాడు, శూలం దాల్చి ఉన్నాడు, పినాకం పట్టుకున్నాడు, పినాకం అంటే ధనుస్సు, చిత్రమైన మాలలు దాల్చి ఉన్నాడు, శార్దూల చర్మాంబరం దాల్చి ఉన్నాడు. దేవ్యా మహాదేవ, దేవితో కూడిన మహాదేవుడు సాక్షాత్కరించాడు అంటే అమ్మవారితో పాటు గోచరించాడు. ఆ కనబడ్డవాడు రూపము కాదు, తత్వం తెలుసుకోండి. వాడెవడో ప్రభుం పురాణం పురుషం పురస్తాత్ సనాతనం యోగినం ఈశితారం అనోరణీయాం సమనంత శక్తిం ప్రాణేశ్వరం శంభుమసౌ దదర్శ. ప్రాణములకు ఈశ్వరుడైన శివుణ్ణి చూశారు అక్కడ. పరస్వదాసక్తకరం త్రినేత్రం ప్రఫుల్ల చర్మావృత భస్మగాత్రం సముద్గిరం తం ప్రణవం బృహంతం. ఆ శివుడు అలా నిలబడి ఉంటే ఆయన నుంచి ఓంకారం వస్తుంది, ధ్వని అంటే ప్రణవ స్వరూపుడిని చెప్పడానికి ఆ ధ్వని వస్తున్నది. సహస్ర సూర్య ప్రతిమం దదర్శ. ఆ స్వరూపం ఎలాంటిదంటే నయశ్చ దేవా న పితామహోపి నేంద్రో నచాగ్నిర్వరుణో న మృత్యు ప్రభావమజ్జాపి వదంతి రుద్రం తమాదిదేవం పురతో దదర్శ. బ్రహ్మేంద్రాదులు కూడా వర్ణించలేని దర్శించలేని ఆదిదేవుడు ఎదురుగా కనబడ్డాడు.
ఆయన గోచరించినప్పుడు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే తదా స్వపశ్చద్గిరిశస్య వామే స్వాత్మానం అవ్యక్తమనంత రూపం స్తువంతమీశం బహుభిర్వచోభి. ఆ శివునికి వామభాగమనందు తనను చూసుకున్నాడు కృష్ణుడు. అంటే అర్థం శంఖచక్ర గదాపద్మను ధరించి విష్ణు ఉన్నాడు పక్కన, శివునికి ఎడంవైపు శంఖాసి చక్రాన్విత హస్తమాజ్యం. కుడివైపు ఎవడున్నాడంటే కృతాంజలిం దక్షిణత సురేశం హంసాధిరూఢం పురుషం దదర్శ స్తువానమీశస్య పరం ప్రభావం పితామహం లోకగురుం దివిస్థం. ఆయనకి దక్షిణ భాగంలో బ్రహ్మదేవుడు హంసవాహనంపై ఉంటూ స్తుతిస్తున్నాడు. ఇక ఆయన చుట్టూ ప్రమదగణాలు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు కూడా గణేశ్వరాన్ అర్క సహస్ర కల్పాన్, వేల కొలది సూర్యులు ప్రకాశిస్తున్నట్టుగా ఒక్కొక్కడు కూడా భాషిస్తూ గణేశ్వరుడు అంటే గణములకు నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే నందీశ్వరాదీన్, నందీశ్వరుడు భృంగి రిటి ఇత్యాదులు వాళ్ళు అమిత ప్రభావవంతులు. అలాగే స్వామికి ఇటువైపు అటువైపు మరో ఇద్దరున్నారు. వాళ్ళు ఎవరంటే త్రిలోక భర్తుపురతోన్వ పశ్యత్ కుమారం అగ్ని ప్రతిమం గణేశం, అగ్నిలా ప్రకాశిస్తున్నట్టు కుమారస్వామి గణపతి, వారు ఉభయులు ఉన్నారు. ఇంకా ఆయన స్తుతిస్తూ ఉన్న మండలంలో ఇదంతా మొత్తం శివస్వరూపం. మరీచి మత్రిం పులహం పులస్త్యం ప్రతేశసం దక్షమథాపి కణ్వం పరాశరం తత్పరతో వశిష్ఠం స్వయంభువం చాపి మనుం దదర్శ. ఆయన కొడుచుకుంటూ దేవతలు మనువులు అందరూ ఉన్నారు. అంటే దేవగణ సమూహ మధ్యంలో సపరివార శివదర్శనం. అది ఇక్కడ ఇటువంటి సాక్షాత్కారం అయిన వెంటనే ఒక్కసారి ఆనందపడిపోయి రెండు చేతులు దోయిరించి కృష్ణ పరమాత్మ స్తుతిస్తున్నాడు. ఇది కృష్ణకృత శివస్థుతి. నమోస్తుతే శాశ్వత సర్వయోగ బ్రహ్మాదయస్త్వాం ఋషయో వదంతి తమశ్చ సత్వంచ రజస్త్రయంచ త్వామేవ సర్వం ప్రవిదంతి సంతః త్వం బ్రహ్మా హరిరథ రుద్ర విశ్వకర్త సంహర్త దినకర మండలాధివాస ప్రాణస్త్వం హుతవహ వాసవాది భేద త్వామేకం శరణముపైమి దేవమేకం. నువ్వే బ్రహ్మ హరి రుద్ర అనే నామాలతో చెప్పబడుతున్నవై. ఎక్కడుంటావు అంటే దినకర మండలాధివాస, సూర్యమండలం నుండి ఉంటావు. హిరణ్యభాగవే హిరణ్యవర్ణాజి హిరణ్య రూపాజి హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే అని చెప్పబడుతూ మండలాంతర్గతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండధీదితి మఖండిత జ్యుతిం చింతయే ముని సహస్ర సేవితం అని వర్ణించినట్లుగా మండలాంతర్గతం హిరణ్మయం. మండలం అంటే సమూహం, ఆ సమూహ మధ్యలో ఉన్నాడు. ఎక్కడ? మండలాంతర్గతం హిరణ్మయ మండలంలో ప్రకాశిస్తున్నాడు. అలాంటి నువ్వే ప్రాణమని అగ్ని అని ఇంద్రుడని రకరకాల పేర్లతో చెప్పబడుతూ ఉంటాం. నిన్ను సాంఖ్యులు అగుణుడు అంటారు, యోగస్థులు నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఉపాసిస్తూ ఉంటారు. మాటలు చక్కగా చెప్తున్నాడు. సాంఖ్యాస్త్వామగుణమథాహురేక రూపం యోగస్థం సతతముపాసతే హృదిస్థం వేదాస్త్వామభిదదతీహ రుద్రమీడ్యం త్వామేకం శరణముపైమి దేవమీశం త్వత్పాదే కుసుమమథాపి పత్రమేకం దత్వాసౌ భవతి విముక్త విశ్వబంధః. నీ పాదపద్మాల మీద ఒక పువ్వో ఒక పత్రమో వేస్తే చాలు, వాడు సమస్త బంధముల నుంచి విముక్తుడవుతాడే. అటువంటి మహిమాన్వితుడైన స్వామి నువ్వు. సర్వాజ్యం ప్రణుదతి సిద్ధయోగి జుష్టం స్మృత్వాతే పదయుగళం భవత్ప్రసాదాత్. నీ అనుగ్రహం వల్ల నీ పాదాన్ని స్మరించి ధ్యానించగలిగాను అంటూ స్వామి యొక్క శ్లోకం ఇంకా చాలా విశేషంగా చెప్తాడు. ఇక్కడ నమ్మకం కూడా అందులో వస్తుంది. ఓం నమో నీలకంఠాయ త్రినేత్రాయ చ రంహసే మహాదేవాయ తే నిత్యం ఈశానాయ నమో నమః నమః పినాకినే తుభ్యం నమో ముండాయ దండినే నమస్తే వజ్రహస్తాయ దిగ్వస్త్రాయ కపర్దిని నమో భైరవనాదాయ కాలరూపాయ దంష్ట్రిణే నాగయజ్ఞోపవీతాయ నమస్తే వహ్నిరేతసే నమోస్తుతే గిరీశాయ స్వాహాకారాయ తే నమః నమో ముక్తాట్టహాసాయ భీమాయ చ నమో నమః నమస్తే కామనాశాయ నమః కాలప్రమాధినే నమో భైరవవేషాయ హరాయ చ నిషంగిణి నమోస్తుతే త్రయంబకాయ నమస్తే కృత్తివాససే నమోంబికాధిపతయే పశూనాం పతయే నమః నమస్తే వ్యోమరూపాయ వ్యోమాధిపతయే నమః నరనారీ శరీరాయ సాంఖ్యయోగ ప్రవర్తినే నమో భైరవనాథాయ దేవానుగతలింగినే కుమారగురవే తుభ్యం
దేవదేవాయ తే నమః నమో యజ్ఞాధిపతయే నమస్తే బ్రహ్మచారిణే మృగవ్యాధాయ మహతే బ్రహ్మాధిపతయే నమః నమో హంసాయ విశ్వాయ మోహనాయ నమో నమః యోగినే యోగగమ్యాయ యోగమాయాయ తే నమః నమస్తే ప్రాణపాలాయ ఘంటానాదప్రియాయ చ కపాలినే నమస్తుభ్యం జ్యోతిషాం పతయే నమః నమో నమోస్తు తే తుభ్యం భూయ ఏవ నమో నమః మహ్యం సర్వాత్మనా కామాన్ ప్రయచ్చ పరమేశ్వర. ఈ సూక్తంలో వింటూ ఉంటే రుద్రం విన్నట్టు ఉందిగా, ఇది నమ్మకమేనండి. ఏమం మీ భక్త్యా దేవేశం అభిష్టూయ చ మాధవ. ఇలా నమస్కరించి పాద నమస్కారం చేయగానే అప్పుడు శివుడు అంటున్నాడు, కిమర్థం పుండరీకాక్ష తప్యతే భవతా తప. ఎందుకయ్యా నీకు తపస్సు? తపస్సు చేస్తే నేనేదో ఇవ్వాలా? అందరికి అన్ని ఇచ్చేవాడు నువ్వు, నీకెవరు ఏమి ఇవ్వక్కర్లే. త్వమేవ దాత సర్వేషాం కామానాం కర్మణాం. ఇక అందరి కోరికలకు కోరినవిస్తావు, అందరి కర్మలకు ఫలాన్ని ఇస్తావు పరమేశ్వరుడిగా. త్వం హిసా పరమామూర్తి. నువ్వు ఇప్పుడు కృష్ణుడుగా కనబడుతున్న యొక్క నీ అసలు స్వరూపం ఏమిటి అంటే పరమామూర్తి నారాయణాభయ. అది నారాయణుడు నువ్వు. పైగా మమ నారాయణాభయ, నా యొక్క పరమామూర్తి అయిన నారాయణ స్వరూపాలు నువ్వు. వాడు జాగ్రత్తగా వినాల్సిందే మాటలు. అది సా పరమామూర్తి మమ నారాయణాభయ నవినాత్వా జగత్ సర్వం విద్యతే పురుషత్వం. నువ్వు కానీ లేకపోతే జగత్తుకు ఉనికి లేదు, తెలియబడస్తుమా. వేత్త నారాయణానంతమాత్మానం పరమేశ్వరం మహాదేవం మహాయోగం స్వేనయోగేన కేశవ. నువ్వు ఎవరినో ఉపాసించక్కర్లేదు, నువ్వెవడవో నువ్వు తెలుసుకుంటే వాణ్ణి అందరూ ఉపాసిస్తుంటారు ఇక్కడ. అది నీ స్వస్వరూపమయ్యా. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో కృష్ణుడికి నమస్కారం చేసి అమ్మవారిని చూశాడు. అప్పుడు అమ్మవారు కూడా కేశవుడితో మాట్లాడుతున్నారు. అమ్మవారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. శంకరార్ధ శరీరిణి జగతామాత వ్యాజహార. జగన్మాత శంకరార్ధ శరీరిణి అమ్మవారు హృషికేశుని ఉద్దేశించి ఇలా ఉంటుంది. అహం జానే తవ. నువ్వేమిటో నాకు తెలుసయ్యా. సర్వదా అచ్యుత. ఎప్పుడు తెలుసు నువ్వేమిటో నాకు. నువ్వు అచ్యుతుడు. కానీ శివుడిపై ఉన్న మహాప్రేమ చేత ఈ తపస్సు చేసావు. ఆ ప్రేమని భక్తి అంటారు. ఇంకేముంది? అనన్యామీశ్వరే భక్తి మాత్మన్యపచ కేశవ. ఈశ్వరుడు యందు ఎంత ప్రేమ భక్తి ఉందో నాపై కూడా నీకు అంత భక్తి ఉంది. మా ఇద్దరిపై ఉన్న భక్తితో నువ్వు పనిచేసావు. నువ్వు త్వం హి నారాయణ సాక్షాత్ సర్వాత్మ పురుషోత్తమ.